అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినాం. మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, అనుకోని చెదురుమదురు సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిండ్రు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో హేట్ స్పీచ్పై కఠిన చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో అమల్లో ఉన్న చట్టాన్ని అధ్యయనం చేసి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టం రూపొందిస్తామని చెప్పారు. అన్ని మతాలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేలా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడిన సీఎం, ప్రేమ, శాంతి విలువలతో కూడిన యేసుక్రీస్తు బోధనలే తమ ప్రభుత్వానికి ప్రేరణ అని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో 8,500 కోట్లు ఆదా, ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు సన్నబియ్యం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్, అరువులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఆయన ప్రస్తావించారు.